అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు ఎకరానికి రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేశారు. సుమారు 3,595 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో డబ్బులు వేసారు. అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంది, 70 లక్షల మంది రైతులకు ఆల్రెడీ డబ్బులు వేసేసినాం, ఎకరానికి పైసలు పడ్డాయి. 10 గుంటలున్నా, 20 గుంటలున్నా, 30 గుంటలున్నా, 40 గుంటలున్నా, 40 గుంటల లోపు ఎన్ని గుంటలున్నా కూడా రైతులకు డబ్బులు వేసేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. కానీ కొంతమంది రైతులు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మెసేజ్లు పెడతా ఉన్నారు, కామెంట్లు పెడతా ఉన్నారు. మాకు ఇంకా రైతు భరోసా రాలేదు, మాకు 20 గుంటల పొలమే ఉంది, రైతు భరోసా రాలేదు, 30 గుంటలు ఉంది, రాలేదు, మాకు 10 గుంటలే ఉంది, రాలేదు, మా భార్య పేరు మీద ఎకరం ఉంది, రాలేదు, మా కొడుకు పేరు మీద ఎకరం ఉంది, రాలేదు, ఈ రైతు భరోసా ఎందుకు వస్తలేదు అనేది మాకు అర్థమైతలేదు అని చెప్పి చాలామంది ఫోన్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అసలు రైతు భరోసా ఎందుకు వస్తలేదు, ఏం కథ అనేది నేను కూడా కొంత కనుక్కునేటటువంటి కార్యక్రమం చేస్తే రైతు భరోసా రాకపోవడానికి రకరకాల రీజన్స్ కనబడుతున్నాయి. దాంట్లో ప్రధానంగా 2-3 నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, రైతుల సమస్య పైన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో మనం కీలకమైనటువంటి పోరాటం చేసినాం స్టార్టింగ్ నుండి. 2024లో అనేక రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతు భరోసా పైన ప్రశ్నించినాం. 2025లో జనవరిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తారో ఇయ్యరో అని చెప్పి 2024 డిసెంబర్లోనే మనం ధర్నాకు కూడా కూర్చున్నాం. చాలామంది మనకు ఫోన్లు చేసిర్రు, మంత్రులు ఫోన్ చేసిర్రు, తర్వాత ఎమ్మెల్యేలు ఫోన్లు చేసిర్రు, వాళ్ళు వీళ్ళు చేసి మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిర్రు. తర్వాత రైతు భరోసా జనవరి 26వ తారీఖు 2025 పడ్డది, వానాకాలం పంటకు. అది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా తీసుకుపోయింది అన్న. దాదాపు 3 విడతలుగా రేవంత్ అన్న రైతు భరోసా ఇచ్చిండు. సుమారు 5 ఎకరాల లోపు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిరు అనేది వినబడినటువంటి చర్చ. ఏది, వానాకాలం పంటకు. ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటున్నాడు, రైతు భరోసా అందరి అకౌంట్లో రావాలంటే సుమారు 45 రోజుల సమయం పడుతుంది, అందరికి ఇస్తాం, 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తాం, కానీ టైం పడుతుంది. ఇప్పుడు 3,590 కోట్లు ఇచ్చినాం, మళ్ళా 20 రోజులకి అంటే ఏప్రిల్ 20వ తారీఖు 2 ఎకరాలకు రైతు భరోసా ఇస్తాను ఒకసారి, 5 ఎకరాలకు రైతు భరోసా ఇస్తాను ఒకసారి, తర్వాత 3 ఎకరాలకు రైతు భరోసా ఇస్తాను ఒకసారి. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ చెప్తలేదు. కానీ 5 ఎకరాలకు రైతు భరోసా ఫిక్స్ అనేటటువంటి ఒక చర్చ మాత్రం వినబడుతున్నది. అయితే ఈ 20 రోజుల తర్వాత అంటే 45 రోజుల సమయం అంటున్నాడు కదా, 20 రోజుల తర్వాత ఇట్లా టైం తీసుకొని రైతు భరోసా 3 విడతలు కంప్లీట్ చేస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. వాస్తవానికి రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా విడతల వారీగానే ఇచ్చారు. దాదాపు 2 విడతలు, ఒకటి 5 ఎకరాలకు ఒకసారి, మిగిలినటువంటి వాళ్ళకు ఒకసారి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. అంత అకౌంట్లో డబ్బులు ఒకేసారి పడవు కాబట్టి, ట్రాన్సాక్షన్ ఒకేసారి కావు కాబట్టి, సో లిమిటెడ్ రూపంలో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. కానీ రేవంత్ అన్న మాత్రం విచిత్రం, 70 లక్షల మంది రైతులకు ఎకరానికే రైతు భరోసా ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తలుసుకుంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఒకసారి, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఒకసారి, 100 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఒకసారి ఇట్లా ఇవ్వచ్చు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉన్నారు అనుకో, రేవంత్ రెడ్డి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు దగ్గర ఒక 30 లక్షల మంది రైతులు ఉంటారు. మన తెలంగాణలో 36 లక్షల మంది ఉన్నారట ఎకరం లోపు ఉన్న వాళ్ళు. అంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ఎంత కాదన్నా కూడా ఒక 53 నుండి 54 లక్షల మంది రైతులు ఉన్నారట 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు. మరి రేవంత్ అన్న తలుసుకుంటే ఎకరానికి రైతు భరోసా అంటే 36 లక్షల మంది రైతులకు ఒకేసారి రైతు భరోసా ఇవ్వచ్చు. తర్వాత ఒక 10 రోజులు లేకపోతే ఒక 5 రోజుల టైం తీసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక 3 ఎకరాలకు మళ్ళీ రైతు భరోసా ఇవ్వచ్చు. మళ్ళీ ఒక 10 రోజులు టైం తీసుకొని మళ్ళీ ఒక 5 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి ఇట్లే రేవంత్ రెడ్డి ఒకేసారి 70 లక్షల మంది రైతులకు ఎకరానికే రైతు భరోసా ఇచ్చిండు. దీని వెనకాల ఏం మతలబు ఉంది, ఎందుకు ఎకరానికి ఇచ్చిండు? మరి రేపటి రోజు ఇక మా దగ్గర పైసలు లేవు, ఇబ్బంది పడుతున్నాం, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎకరానికే ఇచ్చేసినాం, అది కూడా 70 లక్షల మంది రైతులకు ఇచ్చేసినాం, ఇక మా దగ్గర పైసలు లేవు, ఏమనుకోవద్దు, మా వల్ల అయితే లేదు, ఇక రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మన చేతులు ఎత్తేస్తాడా? అసలు ఏంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఒక చర్చ మాత్రం బలంగా వినబడుతున్నది. ఈరోజు పొద్దు నుండి కొంతమంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ నాయకులు కొంతమంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి
తర్జన భర్జన జరుపుతున్నాడట. అంటే ఏం చేయాలో అర్థమవుతలేదు, అంత ఆగమాగం సిచ్యువేషన్లో ఉన్నాడు. అసలు ఈ ఎకరానికి రైతు భరోసా కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇవ్వాలనేటటువంటి కాన్సెప్ట్ లేదు. ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ సమయంలో రైతు భరోసా ఇస్తేనే మనకు ఓట్లు పడతాయి, ఏమైనా సీట్లు వస్తాయి, ఏమైనా గెలుస్తాం అనేటటువంటి ఆలోచన ఉంటుండే. కానీ రైతు భరోసా విషయంలో కేసీఆర్ సభ పెట్టబోతుందని, రైతుల సమస్యలపైన కేసీఆర్ మాట్లాడబోతున్నాడని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు రైతు భరోసా అనేటటువంటి అంశం పైన గ్రామాలలో తిరగడానికి రెడీగా ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చుడుతోటే ఒక 3,590 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రైతు భరోసా అకౌంట్లో వేసిన. ఎందుకు? మళ్ళీ కాంగ్రెస్ని పొగడాలని. రైతులు సూపర్ రేవంత్ రెడ్డి మొత్తం ఇచ్చేసిండు, అట్లీస్ట్ మాకు రైతు భరోసా ఎకరానికని ఇచ్చిండు కదా అని చెప్పి రేవంత్ రెడ్డిని పొగుడతారేమో రైతులు అని చెప్పి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వినబడుతున్నటువంటి చర్చ ఏందట అంటే, ఇప్పుడు ఏప్రిల్ 20వ తారీఖు 3 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తారు. ఇది రెండో విడత రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో 3 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా రెండో విడత ఏప్రిల్ 20వ తారీఖు ఇస్తారట. వాస్తవానికి 5 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ 3 ఎకరాలకు ఇస్తారట. అంటే 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు, 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు, ఈ ఇద్దరికి ఇప్పుడు ఏప్రిల్ 20వ తారీఖు రైతు భరోసా ఇస్తాడు అనేది వినబడుతున్న చర్చ. ఇది రెండో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా. సో దగ్గర 36 లక్షల మంది రైతులకు, ఎకరం ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రావాలి. కానీ ఈ 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రైతు భరోసా ఇచ్చిన, అది కూడా 40 గుంటలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. 40 గుంటల లోపు ఉన్నటువంటి వాళ్ళు 30 గుంటలు ఉన్నా, 20 గుంటలు ఉన్నా, 10 గుంటలు ఉన్నా, 5 గుంటలు ఉన్నా రైతు భరోసా అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు లేటెస్ట్గా వినబడుతున్నటువంటి అంశం ఏంది? 3 ఎకరాల లోపే ఇస్తారట రైతు భరోసా. అంటే 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఏప్రిల్ 20వ తారీఖు రైతు భరోసా ఇస్తాడు. మళ్ళీ ఇంకో 20 రోజుల తర్వాత, అంటే మళ్ళా ఏప్రిల్ 31వ తారీఖు లేకపోతే మేలోనో మళ్ళా రైతు భరోసా ఇంకొక 5 ఎకరాలు 6 ఎకరాలకు ఇస్తారట. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే, కేవలం 7 ఎకరాల లోపే రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతుంది. 7 ఎకరాల లోపు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటట్టు అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు అకౌంట్లో విడుదల చేస్తున్నామని చెప్పారు. మరి నిజంగానే 9,000 కోట్లు విడుదల చేసేటటువంటి మనిషి అయితే ఇప్పుడు ఒక 5,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మిగిలిన ఒక 4,000 కోట్ల రూపాయలు తర్వాత రిలీజ్ చేయవచ్చు కదా. ఈ విధంగా కూడా చేయవచ్చు కదా. ఈ విధంగా ఎందుకు చేయలే? 1 ఎకరంకి ఒకసారి, 2 ఎకరాలకు ఒకసారి, 3 ఎకరాలకు ఒకసారి, ఇదంతా ఎందుకు? రైతులు ఎక్స్పెక్ట్ చేస్తే 3 ఎకరాలకు ఒకసారి, 2 ఎకరాలకు ఒకసారి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు ఎక్కువ శాతం ఉంటారు. వాళ్ళంతా కూడా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే. 5 ఎకరాలు ఉన్నాయంటే కొంత బలంగా ఉన్నటువంటి వ్యక్తి, మిడిల్ క్లాసు, వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఎకరం 2 ఎకరాలు ఉన్నాయంటే ఖచ్చితంగా సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు, చాలా పేదరిక కుటుంబానికి సంబంధించినటువంటి రైతులే ఉంటారు కదా. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9,000 కోట్లు ఇస్తాను, ఇప్పుడు 5,000 కోట్లు ఇచ్చేయవచ్చు కదా. ఒకటేసారి 3 ఎకరాలకు 5 ఎకరాలకు ఇచ్చేయవచ్చు కదా. ఎందుకు ఇవ్వలేదు? ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వినబడుతున్నటువంటి చర్చ ఏంటంటే, రేవంత్ రెడ్డి కేవలం ఈ 9,000 కోట్లు కాదట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు 6,800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారనేది వినబడుతున్న వ్యవహారం. లేదా 7,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టబోతున్నారు అనేది వినబడుతున్న చర్చ. మరి 6,800 కోట్లైనా లేకపోతే 7,000 కోట్లైనా 7 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు సరిపోయేటటువంటి అవకాశం ఉంది అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. అంటే సుమారు 7 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వినబడుతున్న చర్చ. దీంట్లో ఇంకో ముచ్చట చెప్పాలి. సరే, రైతు భరోసా ఏప్రిల్ 20వ తారీఖు అంటా ఉన్నారు. ఏప్రిల్ 20వ తారీఖు మాక్సిమం 3 ఎకరాలకు రైతు భరోసా అంటున్నారు, కొంతమంది 5 ఎకరాలకు అంటున్నారు. కానీ మొత్తం రైతు భరోసా 7 ఎకరాలకు మాత్రమే అని అంటున్నారు. 7 ఎకరాలకు మాత్రమే రైతు బంధు రిలీజు. ఇక మిగతాయి ఇక ఇస్తాడో ఇయ్యడో అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఇక వచ్చినాయి అంటేనే మీరు సంతోషపడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పొద్దుగాల అయితే తెలంగాణ దివాలా తీసింది, ఆగమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పి డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అంత ఆగమాగం పరిస్థితి. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు రైతు భరోసా 70 లక్షల మంది రైతులకు వచ్చిందని చెప్తా ఉన్నది ప్రభుత్వం. సుమారు ఇంకా 5-6 లక్షల మంది రైతులకు రైతు భరోసా రాలేదట. రాని వాళ్ళు మెసేజ్లు, ఫోన్లు చేస్తున్నారు, కామెంట్లలో కామెంట్ పెడుతున్నారు. ఎందుకు రాలేదు అంటే, ఫస్ట్ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించలేదు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించలేదు. ఆధార్ అప్డేట్ అంటే ఏంది? ఇప్పుడు పాత ఫోటో ఉంటుంది, అంటే పాతది చిన్నప్పుడు ఫోటో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లైట్లో జర్నీ చేసారు అనుకో, ఫ్లైట్లో జర్నీ చేస్తే మీ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా కావాలి. ఏదన్నా మీకు సంబంధించినటువంటి గుర్తింపు కోసం, మిమ్మల్ని గుర్తించడానికి. ఎవరిని పడతాలని పోనీయరు కదా ఎయిర్పోర్ట్లోకి, ఫ్లైట్లోకి, విమానంలోకి. కాబట్టి మీరు ఫ్లైట్లో జర్నీ చేస్తే
మీ ఐడి కావాలి. ఐడి అంటే ఆధార్ కార్డు కావాలి. ఆధార్ లేదా పాన్ కార్డ్. ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు ఆధార్ కార్డులో పాత ఫోటో ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరి ఈ టికెట్ నీదేనా కాదా అని ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటారు? ఆ టికెట్ పైన నీ ఫోటో ఉంటుంది, మరి నువ్వేనా కాదా అని ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? ఆధార్ కార్డు నెంబర్ చూస్తారు, నీ పేరు చూస్తారు, నీ ముఖం చూస్తారు, ఇవన్నీ కన్ఫర్మ్ చేసిన తర్వాతే బోధిస్తారు. దీంట్లో ఇంకోటి ఏంది, నువ్వు పోతుంటే కూడా కంప్లీట్ వెరిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా అంతే, పథకాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా. ఇప్పుడు ఏదైనా రావాలంటే ఆధార్ కార్డు అప్డేట్ ఉండాలి కదా. ఫోటో ఏదో పాత ఫోటో ఉంటుంది, నిన్ను ఎట్లా గుర్తిస్తారు ఏమైనా పథకాలు రావాలంటే? ఈ పథకాలు ఒకటే కాదు, దీంట్లో కేవైసీ చేయాలి. ఈ కేవైసీ సిగ్నేచర్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫోటో వెరిఫికేషన్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్ తప్పిస్తే, అడ్రస్ తప్పిస్తే ఇవన్నీ కూడా బ్యాంకు లింక్ అయి ఉంటుందట. ఆ బ్యాంకులో కూడా మీ ఫోటో ఉంటుంది, పాస్ పుస్తకం పైన నీ ఫోటో ఉంటుంది కదా బ్యాంకులో. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే కథ, ఇగో ఆధార్ కార్డు ఉంది కదా కొంతమందిది, ఆధార్ కార్డు ఏమో ఓల్డ్ ఫోటో ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఐడియా ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ పైన ఏమో కొత్త ఫోటో, న్యూ అప్డేటెడ్ ఫోటో ఉంటుంది. ఇప్పుడు రైతు భరోసా వేసేటప్పుడు మరి ఎవరికి వేయాలి? ఆధార్ కార్డులో ఏమో పాత ఫోటో ఉంటుంది, బ్యాంకు బుక్ పైన ఏమో కొత్త ఫోటో ఉంటుంది, మళ్ళీ నీ పాస్ పుస్తకం పైన కూడా కొత్త ఫోటో ఉంటుంది. మరి ఆధార్ కార్డు పాత ఫోటో ఎవరిని గుర్తించాలి? నువ్వు అనుకోవాలన్నా, మీ కొడుకు అనుకోవాలన్నా, మీ మనమోడు అనుకోవాలన్నా, ఎవరు అనుకోవాలి? ఈ విధంగా కన్ఫ్యూజన్లో కూడా రైతు భరోసా చాలా మందికి రాలేదు, ఆధార్ కార్డు అప్డేట్ కాక అనేది వినబడుతున్న చర్చ. ఇంకొంతమంది వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు వదిలిపెట్టుకొని కౌలుకి ఇచ్చి వాళ్ళు హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. హైదరాబాద్లో రేషన్ కార్డు ఉంటుంది, ఇంటికాడ మాత్రం ఆధార్ కార్డు ఉంటుంది. ఇదో పెద్ద చర్చ, మళ్ళా ఇదో పంచాయతీ. కొంతమంది హైదరాబాద్కి వచ్చి ఇల్లులు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అవోటి ఇవోటి ఉంటుంది, ఆధార్ కార్డు ఇక్కడిదే ఉంటుంది, పట్టపాస్ పుస్తకం అక్కడిది ఉంటుంది, పట్టపాస్ పుస్తకంలో అడ్రస్ కూడా అక్కడిదే ఉంటుంది. ఇదొక చర్చ మళ్ళా. అంటే కంప్లీట్గా మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చినా కూడా పట్టా పాస్ పుస్తకంలో మీ ఇంటి పేరు, హౌస్ నెంబరు, లేకపోతే మీ పేరు, మీ ఫోటో, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఫుల్ అడ్రస్ పట్టా పాస్ పుస్తకంలో ఏముందో ఆధార్ కార్డులో కూడా అదే ఉండాలి. ఆధార్ కార్డులో ఏముందో పట్టాలో అదే ఉండాలి. ఆధార్ కార్డులో ఏముందో మీరు రేషన్ కార్డులో కూడా సేమ్ అట్లనే ఉండాలి. అన్ని సేమ్ ఉన్నప్పుడే మీకు రావాల్సినటువంటి పథకాలు వస్తాయి అనేది గవర్నమెంట్ చెప్తున్న మాట. దీంట్లో ఒకటి పెట్టుకుంటాం, దాంట్లో ఒకటి పెట్టుకుంటాం, నా ఆధార్ కార్డులో ఒక ఫోటో ఉంటుంది, పాన్ కార్డులో ఇంకో ఫోటో ఉంటుంది, రేషన్ కార్డులో ఇంకో ఫోటో ఉంటుంది, అంటే కన్ఫ్యూజన్ అవుతుంది కదా ప్రభుత్వం కూడా. సో ఇది ప్రభుత్వం చెప్తున్న మాట, కరెక్ట్ అప్డేట్ లేదని, అప్డేట్ చేసుకోలేదని, అందుకే రాలేకపోయినాయి అనేది వినబడుతున్న చర్చ. సో ఇప్పుడు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉందట, ఆధార్ కార్డు అయినా పాన్ కార్డు అయినా ఏదైనా అప్డేట్ చేసుకోవచ్చట. అప్డేట్ చేసుకున్న తర్వాత ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో రానటువంటి వాళ్ళకి మళ్ళీ ఏప్రిల్ 20వ తారీఖు 3 ఎకరాలకు 5 ఎకరాలకు వేస్తా అంటున్నాను. అప్పుడు రైతు భరోసా డబ్బులు వాళ్ళతో కలిపి ఇప్పుడు రానటువంటి వాళ్ళకు కూడా పడతాయట. ఇది ప్రభుత్వం క్లియర్గా చెప్తున్నటువంటి మాట. కానీ 7 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా వేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. నేను ఎందుకు రోజు మీకు అప్డేట్ ఇస్తున్నా అంటే, ఇప్పుడు నేను ఇన్ని రోజులు మీకు చెప్పిన రేవంత్ రెడ్డి మీరు చూడుర్రి 2 ఎకరాల లోపే ఇస్తాడు, 2 ఎకరాలకి మొర్రో మొత్తుకున్నా. చాలా మంది ఇన్లే, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఉత్తగానే చెప్తున్నావు అన్నారు. ఇవాళ ఏమైంది? ఎకరానికే రైతు భరోసా ఇస్తున్నా, అది కూడా 70 లక్షల మందికి ఒకటేసారి వేసిన అంటున్నాడు, 5-6 లక్షల మందికి రాలే. మనం ఫైట్ చేయబట్టి, మనం పోరాటం చేయబట్టి ఆయనతో రైతు భరోసా రేవంత్ రెడ్డి వేస్తున్నాడు. పొద్దుగాల వేస్తే మనం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాం, రకరకాల 30 తంటాలు పెడుతున్నాం, రకరకాలుగా ప్రభుత్వాన్ని టార్చర్ పెడుతున్నాం. కాబట్టి రైతు భరోసా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. మన లాంటి వాళ్ళు ప్రశ్నించబట్టి, మన లాంటి వాళ్ళు కొట్లాడబట్టి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్న, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అంటే కారణం నా రైతన్నలు నాకు చేసినటువంటి సపోర్టు. నాకు కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, నా రైతన్నలు నా వెనకాల ఉన్నారు. నాకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు నాకు అండగా నిలబడ్డారు. కాబట్టి ఇక్కడ దాకా నేను వచ్చిన. ఇంకా పైన కూడా రైతుల సమస్యలపైన గట్టిగా పోరాటం చేస్తా, గట్టిగా ఫైట్ చేస్తా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. 7 ఎకరాలకి రైతు బంధు అనేది వినబడుతున్నటువంటి చర్చ. చూడాలి ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరు షేర్ చేయండి, అందరు గ్రూప్లలో ఈ వీడియో ఖచ్చితంగా పోవాలి. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఎందుకు రైతు భరోసా వాళ్ళు ఏం కథ అని చెప్పి అడుగుతా ఉన్నారు. దీంట్లో ఇంకోటి, భర్త పేరు మీద 2 ఎకరాలు ఉంటుంది, భార్య పేరు మీద 2 ఎకరాలు ఉంటుంది, సపరేట్ పాస్ పుస్తకాలు. కానీ భర్తకు ఎకరానికి వచ్చింది, భార్యకు రాలేదు. కారణం ఏందనేది కూడా కొంతమంది అడుగుతున్నారు. కారణం ఏమై ఉండొచ్చు అంటే లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు. అంటే లింక్డ్ బ్యాంక్ అకౌంట్, ఒకటే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నా కూడా రాదు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఒకటే ఉన్నప్పుడు పట్టా పాస్ పుస్తకం ఒకటే పేరు మీద డబ్బులు వేస్తారు. ఇప్పుడు భార్య తర్వాత భర్త, వీళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఒకటే ఉందనుకో, లింక్ అయ్యే అకౌంట్ ఒకటే ఉందనుకో, ఈ లింక్ అయినటువంటి అకౌంట్కి 1 ఎకరానికే వస్తాయి. అంటే ఎకరానికి మాత్రమే వస్తాయి. ఏది బ్యాంక్ అకౌంట్ ఒకటే ఉన్నప్పుడు బ్యాంక్ నుండి పైసలు ఎవరికన్నా ఒక్కరికే పోతాయి, పోతే భర్త కన్నా పోతే భార్య కన్నా వస్తాయి ఎకరానికి, అంతే లింక్డ్ అకౌంట్ కాబట్టి. ఒకవేళ సపరేట్ బ్యాంక్ అకౌంట్ నుండి
సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఉండి తర్వాత భార్య పేరు మీద భర్త పేరు మీద పట్టా పాస్ పుస్తకం ఒకటైతే ఉండదు, ఖచ్చితంగా ఒక పట్టా పాస్ పుస్తకం డిఫరెంట్ ఉన్నా కూడా ఈమెకు పడకపోవడానికి కూడా రీజన్స్ ఉండొచ్చు. అంటే ఒక కుటుంబంలో ఒకళ్ళకే వచ్చిందో లేకపోతే కావాలన్నట్లు వేసిరో అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఇట్లా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి అంటే రైతు భరోసా పడనటువంటి వాళ్ళకి డౌట్స్ ఉంటే మీరు బ్యాంక్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి, లేకపోతే అగ్రికల్చర్ అధికారుల దగ్గరికి వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, ఒకసారి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడండి, ఎందుకు రాలేదు ఏం కథ అని చెప్పి కనుక్కునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాతనే మీరు డిసిషన్ తీసుకోండి. సో చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.